భక్తి మార్గంలో సాయితత్వంలో శ్రద్ధ సబూరి ఆవశ్యకత, ఈ దివ్య లక్షణాలు, ఈ పదం నాకు నచ్చింది. ఈ లక్షణాలని దివ్య లక్షణాలు అనడం అనేది బాగుంది. వాటికి అలవర్చుకోవడానికి చేయవలసిన సాధనలు. నేను పొద్దున ఒక విషయం మీకు వివరిద్దాం అనుకున్నాను, అది చెప్పలేకపోయాను. ఇప్పుడు ఒకసారి మీకు అది చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమైపోయింది. ఇది కొద్దిగా తత్వానికి సంబంధించింది, వేరే ఏం అనుకోవకండి. ఇది ఆత్మ. ఈ ఆత్మ నుండి ఆత్మ చైతన్యం అనేది ఇలా దాని చుట్టూ ఆవరించి ఉంటుంది. సూర్యుని ప్రకాశం సూర్యుని చుట్టూ ఎలాగైతే వస్తుందో ఆత్మ చుట్టూ ఆత్మ ప్రకాశం వస్తుంది. జ్యోతి ఉంటే జ్యోతి చుట్టూ ఒక ప్రకాశం ఉంటుంది. అలాగా పున్నమి రోజు చంద్రుని చూస్తే చంద్రుని చుట్టూ ఒక ఆర ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ ఆత్మ చుట్టూ ఒక ఆర ఉంటుంది. అదే ఆత్మ చైతన్యం. అంటే మనస్సు ఎలా ఏర్పడుతుందనేది బాబా నాకు ఇచ్చిన మేరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ చైతన్యము ఆత్మ చైతన్యం. ఆత్మ ఆత్మగానే ఉంటుంది. ఆత్మ ఆత్మగానే పరిశుద్ధంగా, నిర్మలంగా, నిశ్చలంగా, సాక్షీభూతంగా ఉంటుంది. ఆత్మ గురించి వేదాలు మహర్షులు చెప్పింది ఏంటంటే ఆత్మ సాక్షిభూతం. అది ఏమీ చెయ్యదు, ఏమీ వినదు, ఏమీ తినదు, దానికి ఎటువంటి గుణాలు లేవు. నిర్గుణం అని చెప్తుంటాం. నిరాకారం, నిర్గుణం అని చెప్పి. అంటే సాయినాథుల వారి యొక్క శుద్ధమైన స్వరూపం ఏంటంటే ఇది. ఈ పైన వచ్చిన ఆర ఉందే దాన్ని మాయ అనొచ్చు, చైతన్యం అనొచ్చు, శక్తి అనవచ్చు. రామకృష్ణ వారు ఏం చెప్తారంటే పరబ్రహ్మ నిర్గుణంగా నిరాకారంగా ఉన్నప్పుడు ఇలా ఉంటాడు. ఆయన ప్రపంచాన్ని సృష్టి చేసిన తర్వాత కాళికా శక్తి రూపంలో ఉంటాడు అని చెప్తాడు. అంటే కాళీమాత శక్తి రూపంలో పరిపాలన సాగుతూ ఉంటుంది సృష్టి అంతా కూడా. లేకపోతే ఇన్ని మారణహోమాలు జరగవు. ఎక్కడ చూస్తే అక్కడ భయంకరమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి. భూకంపాలు, సునామీలు, సముద్ర ప్రళయాలు, రోజు మనుషుల్ని దుర్మార్గంగా ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ శుద్ధమైన పరమాత్మ నుంచి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ శుద్ధమైన పరమాత్మ నుండి వచ్చినటువంటి మాయాశక్తి ఇదంతా చేస్తూ ఉంది. ఆ ఆత్మ మాత్రం ఆత్మగానే పరిశుద్ధంగానే ఉంది. ఇక మనసు ఎలా పుట్టిందయ్యా అంటే ఈ చైతన్య శక్తి ఏదైతే ఉందో ఇది ఈ శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంది. ఇది బుద్ధి. అన్ని ఇంద్రియాలను ఎలా యాక్టివేట్ చేస్తుందో ఇది బుద్ధిని కూడా యాక్టివేట్ చేస్తుంది. శరీరంలో ప్రతి పార్ట్ని అది యాక్టివేట్ చేస్తుంది. శరీరంలో ఉన్న ప్రతి అణువును కూడా చైతన్యపరుస్తుంది. ఇది ఆత్మ నుంచి వచ్చిన చైతన్య శక్తి, ఆత్మ కాదు అది. ఇప్పుడు అక్కడ మంట ఉంది, అక్కడి నుంచి వేడి వచ్చి నాకు తగులుతుంది. మంట నన్ను తగలట్లేదు, మంట నుంచి వచ్చిన వేడి మాత్రం నన్ను తగులుతుంది. అలాంటిది ఈ చైతన్య శక్తి. మనస్సు ఈ యొక్క చైతన్య శక్తి యొక్క శక్తి ఇలా 5 ఇంద్రియాల నుంచి వెళ్ళిపోతా ఉంది, బయటికి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఆ 5 ఇంద్రియాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ మళ్ళీ తెచ్చుకొని లోపలికి వేసుకుంటుంది. అంటే అనుభూతి చెందుతూ ఉంది. తింటుంది, వింటుంది, చూస్తుంది, శరీరంతో సుఖాలు అనుభవిస్తూ ఉంటుంది. ఇలా ఈ యొక్క చైతన్య శక్తి 5 ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి వాటిని అనుభవిస్తుంది. ఆ అనుభవించిన అనుభవాలనే వాసనలు అంటారు, సంస్కారాలు అంటారు, ఆ అనుభూతులు అంటారు. ఆ వాసనలే, ఆ సంస్కారాలే, ఆ అనుభవాలే మనస్సుగా ఏర్పడు. ఇది మనసు. ఇక మనం నడిపిస్తుంది ఏంటి అంటే ఇదే మనస్సు. ఇది శరీరం. ఆత్మ చైతన్యం అన్ని ఇంద్రియాలని యాక్టివేట్ చేసింది. శరీరంలో అణువణువునా కూడా వ్యాపించిపోయింది. ఆ 5 ఇంద్రియాల ద్వారా చైతన్యం బయటికి వెళ్తూ అనుభవిస్తూ అనుభవాలని అది లోపలికి తెచ్చుకుంది. అలా తెచ్చుకున్న అనుభవాలు, సంస్కారాలే మనోరూపాన్ని ధరించాయి. ఇది మనసు. ఇప్పుడు ఇక్కడి నుంచి పనిచేస్తున్నారు మనుషులందరూ కూడా. అందుకని ధ్యానంలో ఏం చెప్తారంటే సత్యత్ర 16వ అధ్యాయంలో కూడా
యోగి ఆత్మసాక్షాత్కారం పొందాలనుకున్నవాడు సర్వేంద్రియాలను అంతర్ముఖం చేస్తాడు, ఆత్మను ఏకధ్యానంతో ధ్యానిస్తాడు. అంటే ఇంద్రియాలన్నిటికీ తాళాలు వేసేయడం, ఇంద్రియాలన్నింటినీ క్లోజ్ చేసేయడం. మెడిటేషన్ అంటే ఏంటి? నిశ్శబ్దమైన వాతావరణంలో చెవులు పనిచేయవు, కళ్ళు మూసుకున్నాం, ఇంకా అక్కడ ఏమీ లేదు అంటే ఇంద్రియాలన్నీ అంతర్ముఖం అయిపోయినాయి. అప్పుడు ఏమైంది? ఈ ఆత్మ చైతన్య శక్తి బయటికి వెళ్ళడం ఆగిపోయింది. బయటికి వెళ్ళడం ఆగిపోతే ఏమవుతుంది? ఆత్మ చైతన్యంగానే మిగిలిపోతుంది, మనస్సు ఆగిపోతుంది. మనస్సు లేదు, మనసులో వచ్చే ఆలోచనలు అన్నింటినీ ఆఫ్ చేయండి అంటారు మెడిటేషన్లో. అంటే బయటివి లోపలికి రావట్లేదు, లోపల ఆల్రెడీగా ఉన్న పాత సంస్కారాలు లోపల మెదులుతుంటే వాటిని కూడా ఆఫ్ చేయండి అంటారు. అప్పుడు టోటల్గా దీని అర్థం ఏంటంటే అన్నీ ఆగిపోయిన తర్వాత ఇంద్రియాల వాసనలు, లోన ఉన్న పాత సంస్కారాలు, పాత జ్ఞాపకాలు అన్నీ ఆఫ్ చేస్తే అప్పుడు మిగిలిందే ఈ ఆత్మ చైతన్యం. మనస్సు నశించిపోయింది, మనస్సు లేదు. ఈ ఆత్మ చైతన్య శక్తి ఏం చేస్తున్నప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఏమవుతుంది? డ్యామ్ గేట్లు కడితే ఏమవుతుంది? డ్యామ్ నిండిపోతుంది, వాటర్ అంతా కూడా. ఆ విధంగా ఈ చైతన్య శక్తి శరీరం అంతటికి కూడా ఇంతకు ముందు ఉన్నది అనుమాత్రంగా ఉంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్న చాలా చైతన్య శక్తి ఆగిపోవడం వల్ల శరీరంలో అణువణువున ఎక్కువ పర్సంటేజ్లో సప్లై అవుతుంది. దానినే ఆధ్యాత్మిక యోగుల యొక్క ఆరా అంటారు. మామూలుగా ధ్యానం చేసే వాళ్ళకి ఈ ఆరా ఉంటుంది అని చెప్తారు అన్నమాట. ఈ ఆరా అలాగే ఇంకా దేహానికి కూడా ఉంటుంది ఆరా. ఎందుకు వచ్చింది ఈ ఆరా అంటే మనలాగా పంచేంద్రియాల ద్వారా లోపల ఉన్న ఆత్మ చైతన్య శక్తిని పంపించకుండా ఎక్కువ టైం వాటిని లోపట్నే ఉంచడం వల్ల, బయటికి వెళ్లకుండా అన్నీ మూసేయడం వల్ల ఆ చైతన్య శక్తి బయటికి వెళ్లకుండా లోపల అనువనువున వ్యాపించిపోయి దాని యొక్క తేజస్సు శరీరం నుంచి బయటికి వస్తుంది. అందుకనే గొప్ప సాధకుల్ని పాదాలు ముట్టుకోవడానికి పోతే ముట్టుకోలేరు, ఎందుకంటే పాదాల నుంచి కూడా వారి చైతన్యం బయటకు వస్తూ ఉంటుంది, అది మళ్ళీ వాళ్ళు తగులుతూ పోతుంది అని ఇలాంటి పద్ధతుల ద్వారా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఇంద్రియాలని లోపలికి అంతర్ముఖం చేయమని చెప్పడంలో ఉద్దేశం, నీ లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క చైతన్య శక్తి నీకు ఎక్కువగా అనుభవంలోకి రావాలి. అప్పుడు ఇవన్నీ పనిచేయడం వల్ల తెలుసా, నీలో ఉన్న శక్తి ఏంటో నీకే తెలిసిపోతుంది, నీలో ఉన్న కాంతిని నువ్వే చూడగలుగుతావు. ఎప్పుడైతే, అందుకని లోన ఉన్న జ్యోతిని చూడండి అంటారు. ఎప్పుడు చూస్తారు? అన్నింటినీ తాళాలేసి బంధించేస్తే ఆ లోన ఉన్న చైతన్య శక్తి ద్విగుణీకృతమై సహస్రమై నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. ఎవరైతే దాన్ని చూస్తారో వారికి సాధన అంతా కూడా నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. ఎందుకంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే అనుభవం దీని ద్వారా వస్తుంది. అందుకనే బాబా గారు 19వ అధ్యాయంలో ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం అవసరం అన్నాడు. ఎవరైనా సాధించాలనుకుంటే అన్నీ మూసుకొని కూర్చుంటే లోపల ఉన్న ఆ దివ్య శక్తి మనకు అనుభవంలోకి వస్తుంది అనేది ఒక ప్రాక్టికల్. ఎందుకంటే మరి మనం ఇది వర్క్షాప్ అనుకున్నాం కదా, అందుకే. ఇక బాబా సచ్చరిత్రలో శ్రద్ధ సబూరి గురించి చెప్పినంతగా, విష్ణు సహస్రనామం గురించి చెప్పినంతగా ఆయనకై ఆయన గొప్పగా ఇక దేని గురించి చెప్పాలి. స్వయంగా ఆయన చెప్పినటువంటి రెండు గొప్ప విషయాలు శ్రద్ధ సబూరి. ఈ శ్రద్ధ సబూరి అనేవి అక్కా చెల్లెల లాంటివి. దీన్ని ఎవరైతే సాధిస్తారో వారు ఇహపరాలను సాధించగలుగుతారు. వీటి లోతు కనుగొన శక్యము కానిది. అంత గొప్పగా శ్రద్ధ సబూర్ల గురించి చెప్పారు. ఇంకా మనం దాన్ని బాబాగారు వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కడ చూసినా బాబాగారి పట్టణంలో కానీ విగ్రహాలకు కానీ అటు ఇటు కనిపించే ఏకైక 2 సూత్రాలు శ్రద్ధ సబూరి. అంటే సాయి భక్తుడు అన్నవారికి ఉండవలసినటువంటి ప్రాథమిక అర్హతలు, లక్షణాలు శ్రద్ధ సబూరి. అయితే ఈ శ్రద్ధ అనేది దేని వలన
కలుగుతుంది. శ్రద్ధాశక్తులు మనం ఎలా సాధించాలి, అది ప్రశ్న. దేని మీదైనా కానీ మనకు శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఆ మార్గము యొక్క గొప్పతనం ఎంత ఎక్కువగా తెలిస్తే అంత ఎక్కువ శ్రద్ధ కలుగుతుంది. ఓకేనా? శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది? దేని మీదైనా సరే. ఎందుకు బంగారం మీద అంత శ్రద్ధ? బంగారం చాలా గొప్పది, చాలా విలువైంది. ఎన్ని రోజులైనా సరే అది మాసిపోదు, వండి తగ్గదు, అది వేసుకుంటే తలతల మెరుస్తాం. కాబట్టి అది విలువైంది. వజ్రం దానికంటే ఇంకా శక్తివంతమైంది, చాలా గొప్పది, చాలా విలువైంది. కాబట్టి వజ్రాల కోసం కూడా మనం తాపత్రయపడతాం, వాటి విలువ తెలుసు కాబట్టి. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువ ఏంటి, దాని అవసరం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, ఎంత ఎక్కువగా తెలుసుకుంటే దాని మీద మనకు అంత శ్రద్ధ కలుగుతుంది. అవునా? ఆ ప్రయత్నంలో భాగంగానే మనము ఈ సత్సంగాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక సత్సంగాల్లో మాత్రమే ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువలు చెప్పబడతాయి, వాటి గొప్పతనం తెలుస్తుంది. మీకు పూజలు మంత్రాల్లో తంత్రాల్లో ఏం తెలియదు కదా. పెళ్లి చేసేటప్పుడు పూజారి గారు ఏ మంత్రాలు చదువుతున్నారో వాటి అర్థం తెలిస్తే ఈనాడు కాదు, ఆనాడు కాదు, ఏనాడు కూడా ఎవరు విడిపోరు. అర్థం కాని మంత్రాలతో పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళిళ్ళు అలా అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాస్త పూజారులు మంత్రాలతో పాటు వాటి అర్థాలు కూడా చెబుతూ పెళ్లి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ విధంగా మార్గం యొక్క విలువ తెలుసుకోవాలి. ఆ విలువ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సత్సంగంలో విరివిగా పాల్గొనాలి. ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువ ఏంటండి, దాని గొప్పతనం ఏంటండి అని ఎవరు చెప్పాలి? కర్లపూడి కృష్ణ, సాయిదాస్ గారు, సుబ్రహ్మణ్య బాబు గారు కాదు. వీళ్ళు చెబితే కాదు. ఎందుకంటే వీళ్ళు మనలాగే సంసారంలో ఉన్నారు, కొంత తెలుసుకొని ఉండవచ్చు. మరి ఎవరైతే మహాత్ములుగా సమాజం చేత గుర్తించబడ్డారో, ఎవరైతే దానికోసం జీవితం అంతా అర్పించి తపస్సు చేసి సాక్షాత్కారం పొంది దాని విలువను మనకు అందచేశారో, చెప్పారో, వారు చెబితే అది ధర్మ సమ్మతం అవుతుంది, శాస్త్ర సమ్మతం అవుతుంది. మరి అలా చెప్పిన వాళ్ళే కదా ఇంకా కృష్ణ చెప్పిన 2 రకాల వాటిల్లో మనం సంసారం నుంచి బయటికి వెళ్తే కాదు, ఇందులోనే ఉండి సాధించాలి, అది చాలా కష్టం అనేది ఒకటి. నాకు అప్పుడు ఇద్దరు కనపడ్డారు. బుద్ధ భగవానుడేమో ఇది వదిలేసి వెళ్ళిపోయాడు, నా వల్ల కాదు, నేను అక్కడే ఉండి సాధించుకుంటాను, మళ్ళా రమ్మన్న రాలేదు. జనక మహారాజేమో అందులోనే ఉండి సాధించాడు. ఇలా ఉంటారు, ఇద్దరు ఉంటారు, 2 రకాలుగా ఉంటారు. 2 రకాల యొక్క లక్ష్యం దాన్ని సాధించడమే. లక్ష్యం ప్రాధాన్యమే, కానీ నువ్వు ఏ మార్గంలో వెళ్ళావనేది ముఖ్యం కాదు. 2 ధర్మ మార్గాలే. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం యొక్క గొప్పతనాన్ని బుద్ధ భగవానుడు శోధించి సాధించి తెలియజెప్పాడు. ఏమిటి ఆయన చెప్పింది అంటే, కోరికలే దుఃఖ కారణం. సైంటిఫిక్గా చెప్పబడినటువంటి సత్యం ఇది. దీన్ని ఎవడు కొట్టేయలేడు. ఏ శాస్త్రవేత్త దీన్ని కావలేడు. మనిషి దుఃఖానికి కోరికలే అనేది ఆయన శాస్త్ర సమ్మతంగా సైంటిఫిక్గా ఇచ్చాడు. దీన్ని ఎవరూ కావలేని సత్యం. మరి అటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా కోరికల వెంటనే పరిగెడుతూ ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తే అటువంటి వారికి దుఃఖం కాకుండా సుఖం, శాంతి ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి దీనికి మనం ఎవరిని నిందించేది లేదు. వాడి గుమ్మి వాడి తోడున్నాడు అని అనుకోవాల్సి వస్తుంది. అలాగా జనక మహారాజు లాంటి వాళ్ళు ఏం చేశారంటే, సంసారంలోనే ఉంటూ అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ వాటిని వంట పట్టించుకోకుండా, మనసుకు పట్టించుకోకుండా మానసిక సన్యాసంలో జీవించారు. అది మనకు ఉపయోగకరం, మానసిక సన్యాసం. కాబట్టి అన్నీ వదిలేమని చెప్పల బాబా కూడా.
నీకు దేవుడిచ్చింది, ధర్మబద్ధంగా వచ్చింది, ఉంచుకో. అవసరమైతే ఫ్లైట్లో ప్రయాణం చేయి, ఆ అవకాశం లేకపోతే ట్రైన్లో ప్రయాణం చేయి, అది లేకపోతే కారులో చేయి, అది లేకపోతే బస్సులో సూపర్ లగ్జరీ చేయి, అది లేకపోతే పల్లె వెలుగులో కూడా ప్రయాణం చేయడానికి సుముఖంగా ఉంచుకో మనస్సును. ఇది సాధన చేయాలి. ఫకీర్ పదవి గొప్పది అనే బాబా గారు చెప్పిన దాంట్లో ఉద్దేశం ఇది. ధనం మీద వ్యామోహం పెట్టుకోవాకండి, అది ఉంటేనే బ్రతుకుతామనుకొని భ్రమపడవాకండి, అది లేకపోతే ఏదో చచ్చిపోతాం అనుకోవాకండి. ఏ స్థితిని వస్తే ఆ స్థితిని యాక్సెప్టెన్స్ చేయడమే ఆధ్యాత్మికం. ఉన్నదాన్ని వరకమేసుకోమని కాదు. నీకు ఏ స్థితి అయితే వచ్చిందో కర్మానుసారంగా, ఎస్ రైట్, ఓకే, ఇదే ధర్మరాజు చేశాడు, అదే రాముడు చేశాడు, ధైర్యంగా చేశారు వాళ్ళు. అలాంటి స్థితి వచ్చినప్పుడు జ్ఞానాన్ని ఉపయోగించుకొని భగవంతుడు నాకు ఇప్పుడు ఇది ఇచ్చాడు, ఓకే, సత్యంతుల పని పిల్ల హ్యాపీగా జీవించరా, నేను జీవిస్తాను, అయిపోయి యాక్సెప్టెన్స్ చేసావు. మనం అలా చెయ్యట్లా. చాలా కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఊహలు, అది ఇది సాధించాలి, ఇది సాధించాలి, ఇది సాధించాలి, అది కాలేదు అమ్మా, ఎందుకని దీనికి కారణం అది కావాలి 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 అని అన్నావు, అది కాకపోతే అంటావు. రెండు నీ మనసులోంచి వచ్చినవే. అది కావాలి, అది నా లక్ష్యం, ప్రయత్నం చేస్తా, వచ్చింది బాబా దయ, రాలేదు బాబా దయ. ఈ లెవెల్లోనే ఉంటారు. దీన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. దీనినే ప్రాణాయామంలో సమస్థితి అంటారు. ధ్యానం చేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని దీర్ఘశ్వాస చేస్తూ, ఆ దీర్ఘశ్వాసను తగ్గిస్తూ హ్రస్వశ్వాసలోకి తెచ్చుకొని శ్వాసను నిలబెడతారు. పూర్తిగా హఠయోగం కాదు, నిలబెడతారు. శ్వాసని బట్టే నీ మానసిక స్పందనలు ఉంటాయి. శ్వాస మీ కంట్రోల్లో ఉంటే మనసు నీ కంట్రోల్లో ఉంటుంది. ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏదైనా ఆందోళన వచ్చిందనుకోండి, ప్రాణాయామం చేసేయండి. దీర్ఘశ్వాస చేస్తూ 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 శ్వాసను అలా నిలబెట్టండి. మీ ఆందోళన వెలిగిపోతాయి. శ్వాసలో నుంచే మనసు పుడుతుంది. సమస్తం శ్వాసలో నుంచే పుడుతున్నాయి. అందుకనే యోగా మార్గంలో శ్వాస మీద దృష్టి పెట్టి శ్వాసని మీ అధీనంలో పెట్టుకోండి అని చెప్తాను. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు సమస్థితిలో ఉండాలి. కోరికల్ని ఎంతలో ఉంచుకోవాలో అంతలో ఉంచుకోవాలి. మనమే దాన్ని ఎక్స్పెక్టేషన్ పెంచేసి మనం పెంచుకున్న ఆ ఎత్తులోంచి కింద దూకి చేస్తున్నాం. అది ఏదైనా కానీ ఆధ్యాత్మికంగా భౌతికం కాదు. కాబట్టి ఈ యొక్క ఆ మార్గం యొక్క విలువని రాముడు, కృష్ణుడు, బుద్ధ భగవానుడు, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, ఇంకా అనేక మంది, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరవింద ఘోష్, ఇంకా చెప్పాలంటే పరమహంస యోగానంద, ఎవరైతే మహామహా యోగులు ఉన్నారో, సిద్ధపురుషులు ఉన్నారో, వాళ్ళందరూ ఎవరై ఈ సాంసారిక జీవితంలో అంత పిప్పి, అంత మాయ. బాబా మాకు చక్కగా చెప్పాడు, ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంది. నువ్వు ఆ మాయని కోరుకుంటూ బాబా పాదాలు పట్టుకుంటే ఆయన చేస్తాడు. ప్రపంచం అంతా మాయలో ఉంది అన్నప్పుడు ఇంకా దాంట్లో ఏమీ లేదు, ఎగ్జామ్షన్ ఏమీ లేదు. అంత ఆధ్యాత్మిక సాధనలు కూడా, సత్సంగాలు కూడా, కార్యక్రమాలు కూడా. కాబట్టి ఇది కూడా మాయలో ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మనకు సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఈ కార్యక్రమాల్లో కూడా అశాంతి క్రియేట్ అవుతుంటుంది. ఈ కార్యక్రమాల్లో కూడా మనస్పర్ధలు వస్తున్నాయి. కారణం ఇది కూడా మాయలోని భాగమే. మరి అలాగని చెయ్యాలి. ఎలా చేయాలి? ఇందాక చెప్పిన సమస్థితిలో చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఇది నేర్చుకోవాలి. ఇక రెండవది, మనకు ఆ మార్గం యొక్క గొప్పతనాన్ని మహాత్ములు మనకు తెలియజెప్పారు. కాబట్టి గుడ్డిగా ఆ మార్గంలో పోయినప్పుడే మనకు నిజంగా శాంతి లభిస్తుంది. దీన్ని శోధించి సాధించి చెప్పారు. ఇక శాస్త్రంగా ఒక్కసారి సెల్ ఫోన్ ఇచ్చారు, మనం వాడుకుంటున్నాం అంతే. ఈ ఫోన్ నిజమేనా అండి? నిజంగా వాట్సాప్ కాల్ చేస్తే కనిపిస్తారా? రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా.
అయినా కానీ నువ్వు ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము సాంసారిక జీవితంలో ఉంటూ కూడా బాబా చెప్పినటువంటి సూత్రాలను అనుసరించి నడుచుకుంటూ మన అరిషద్వర్గాలను నియంత్రించుకుంటూ కృష్ణ చెప్పినట్టు మన అందరం కూడా ఒక ప్రేమ బంధంతో ముడి వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒకరి మీద ఒకరికి మనకు ద్వేషం ఒకవేళ వస్తే దాన్ని నియంత్రించుకుంటూ పోగొట్టుకుంటూ కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఇంత ఎదురుగా మనకు ప్రత్యక్షంగా ఫలితాలు కనిపిస్తూ ఉంటే ఇంతకంటే మనకి ఇంకా ఏ మార్గంలో ఉంటుంది మనశ్శాంతి? ప్రాక్టికల్గా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ మార్గం చాలా గొప్పది. ఈ మార్గం మాత్రమే మనకు మనశ్శాంతిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. స్వార్థానికి, అహంకారానికి, దుర్మార్గాలకి దూరంగా తీసుకుని మనని పవిత్రమైన మార్గం వైపు నడిపిస్తుంది. కన్ఫామ్ దానికి కాబట్టి ఇంతమంది వచ్చాం, లేకపోతే 3 రోజుల సంసారం రమ్మంటే రామ్. కాబట్టి ఈ మార్గంలో మనం శ్రద్ధ చూపించాలి. నెక్స్ట్, నీ ఇష్టదైవం, నీ గురువు యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆ దైవం మీద నీకు అంత శ్రద్ధ కలుగుతుంది. అంతేనా? కొత్తగా పరిచయం అయ్యారు, కృష్ణ చెప్పాడు, ఈరోజు మాట్లాడతాం, మనసులో మాటలు కలిసాయి, కాసేపు ఉంటాం, 3 రోజులు కాస్త మాట్లాడుకుంటాం. బాగా వారి వ్యక్తిత్వం మనకు నచ్చితే వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. ఇంకా బాగా నచ్చితే అప్పుడప్పుడు కలుస్తాం. ఇలా కాలక్రమంలో మనం ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరు గౌరవించుకుంటూ కలిసినప్పుడు ప్రయాణం చేస్తే ఇప్పటికీ ఒక 1 ఇయర్ తర్వాత ఉండే, కనిపించిన వెంటనే ఉండే ఆ ప్రేమ బంధం 1 ఇయర్ తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది. ఏది ఊరికే రాదు, వారిని పెంచుకుంటూనే వస్తుంది. బాబా గారితో కూడా అలా పెంచుకుంటేనే బంధం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. అలా పెంచుకున్న వాళ్ళమే. ఎలా పెంచుకున్నాం? దేని ద్వారా పెంచుకున్నాం? సచ్చరిత్ర పారాయణం ద్వారా పెంచుకున్నాం. ఆ పారాయణ ఫలితాలను అనుభవిస్తూ పెంచుకున్నాం. బాబా గారి హారతులు చేస్తూ పెంచుకున్నాం. ఇంకా బాబా గారికి సంబంధించిన అనేక విషయాల్ని వింటూ పెంచుకున్నాం. బాబా గారి అనుగ్రహాన్ని వీలైనప్పుడల్లా పొందుతూ, సహాయాన్ని పొందుతూ ఆ బంధాన్ని పెంచుకున్నాం. ఈ ప్రయత్నంలో పొద్దున చెప్పినట్టు ఆయన ప్రయత్నమే 90%, మన ప్రయత్నం 10%. ఆయన పరమా దయామయుడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు సత్యవతుల్లో చెప్తాను, గోవా పెద్ద మనుషులకు అసలు బాబా అంటే తెలియదు. డబ్బులు పోయా ఏడుస్తున్నాడు. ఎవరో పకీరు వచ్చి చెప్పాడు, డబ్బులు దొరికే వరకు శివుడు పకీరు గారికి మొక్కుకోవయ్యా అని. మొక్కుకున్నాడు, దొరికే. ఉద్యోగం వస్తే దత్త భగవానుడి దగ్గరికి వస్తానని చెప్పి మొక్కుకున్నాడు, బాబా కోసం కాదు. బాబా అంటే తెలియదు. అలాంటి వాళ్ళను కూడా పిలిపించుకున్నాడు, అలాంటి వాళ్ళను కూడా అనుగ్రహించాడు, వారి కోరికలు కూడా తీర్చాడు. ఇది సాయినాథుడి యొక్క గొప్పతనం. ఆయన ఈ కలియుగంలోకి వచ్చింది ఏంటంటే అందరినీ తన మార్గంలోకి తీసుకొని వారందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలి. దాని ద్వారా కలియుగ దుర్మార్గాన్ని అనగదొక్కి ఆధ్యాత్మిక యొక్క శక్తిని పెంపొందించాలి ఆయన లక్ష్యంగా పెట్టుకొని వచ్చాడు. లేకపోతే ఎక్కడండి? తలకిందులుగా తపస్సు చేసినా కానీ లభించని శ్రీరామ దర్శనం. బాబా దగ్గరికి నేను రాను, ఆయన ముస్లింని నమస్కారం పెట్టను అన్నవాడికి రాముడి దర్శనం కూడా పెట్టాడు బాబా. అసలు అసాధ్యం కదా రామదర్శనం అనేది. ఇన్ని రోజుల నుంచి మనం తప్పిస్తున్నాం. బాబాకు ముందు బాబా తర్వాత కూడా రామారావు అంటున్నాం. ఎవరికైనా కనిపించాడా రాముడు? బాబాని వ్యతిరేకించిన అతను కనిపించాడు. వీటన్నిట్లో మనకు కనిపించేది బాబా సంకల్పం. నన్ను వ్యతిరేకించిన వాడిని, నన్ను ప్రేమించేవాడిని అందరినీ నా భక్తులుగా మార్చుకొని వారిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయించడం ద్వారా ఈ కలియుగంలో ధర్మస్థాపన జరుగుతుంది. వాడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడు అని మనలాగా డిసైడ్ చేసి వాళ్ళందరినీ దూరం పెడితే ఆ రకం కాదు బాబా. అందుకే ఆయన బాగా చెప్పినట్టు సద్గురువు కాదు, సమర్థ సద్గురువు. దేనికి సమర్థ? నువ్వు చేసిన మహాపాపాలను కూడా క్షమించి నిన్ను ప్రేమించడంలో కూడా ఆయన సమర్థుడే. కనుక భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలండి. దానికి సద్గ్రంథ పఠనం సత్యం కాదు. భగవంతుడి గొప్పతనం తెలుసుకుంటే భాగవతం,
ఎవని చేజనించు జగమేవని లోపల నుండి లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు అట్టి ఆత్మభౌ ఈశ్వరునినే శరణము వేడెదను. ఈ శ్లోకంలో ఈ పద్యంలో ఉన్న భావాన్ని కూడా చూడగలిగాను. అప్పుడే కదా అర్థమైంది ఆయన ఎంతటి వాడేనిదని. మంచి భాగవత శ్లోకాలు మీకు వినిపిద్దామని. లోకంబులోకేశుడు లోకస్థులు తగిన తుదిన లోకంబగు పెంజీకటినెవ్వడు వెలిగడు ఏకాకృతితోడ అతనినే సేవింతు. లోకంబులు సకల లోకాలు, లోకస్తులు ఆ లోకాల్లో నివసించేవారు, ఆ లోకాలను పాలించేవారు అందరూ కూడా ప్రళయకాలంలో భగవంతుల్లో లయమైపోతారు. ఏమి ఉండవు, లోకాలు ఏమి ఉండవు. సూర్య చంద్ర నక్షత్ర గ్రహరాశులు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు, ఆ పంచభూతాలు అన్నీ కూడా అతనిలో లయమైపోతాయి. గాఢాంధకారం ఉంటుంది, విశ్వమంతా గాఢాంధకారం ఉంటుంది. అటువంటి గాఢాంధకారంలో కూడా పెంజీకటినెవ్వడు వెలిగడు ఏకాకృతితోడ అతనినే సేవింతు. అలాంటి గాఢాంధకారంలో కూడా దేదీప్యమానంగా అఖండంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరంజ్యోతిని నేను సేవిస్తాను అంటున్నాడు. పరమాత్మ అంత శాశ్వతుడు. నర్తకుని భంగి పెక్కడు మూర్తులలో ఎవడాడు. ఎన్టీ రామారావు గారు సినిమా విరాట్ పర్వంలో 5 పాత్రల్లో ఆయన నటించినట్టుగా ఆ సాయి పరమాత్మ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో కూడా ఆయనే అయి ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. చెప్పేవాడు ఆయనే, వినేవాడు ఆయనే. ఆ విధంగా నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో ఎవడాడు మనువంతివగు కీర్తింపనేరవని వర్తన ఒరుగరట్టివాని నృతింతు. దివుజులు అంటే దివ్య పురుషులు, దేవతలు, మునులు, ఋషులు, సరసంగ పరీక్షాదులు కూడా ఎవరి గొప్పతనాన్ని గుర్తించలేరు, ఎవరు అతని గురించి అసలు ఊహించలేరో అటువంటి పరమాత్మను నేను ఆశ్రయిస్తాను. అంత గొప్పవాడు. మనోవాగతీత్యం మనిధ్యానగమ్యం, మనస్సుకు వాక్కుకు అందనటువంటి వాడు. మునుల ధ్యాన స్థితిలో మాత్రమే అవగాహనకు వచ్చేవాడు. మనిధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం. ఆయన ఎటువంటి వాడు? విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు, ఇంకా నిర్మలమైనటువంటి వాడు. ఎంతటి నిర్మలం? మహానందిలో నీరుంటుంది, గుడ్డు సుగుపడిస్తే కూడా కనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన వాడు, నిర్గుణం, గుణాలే లేనటువంటి వాడు ఆత్మ. అటువంటి గుణరహితం ఇంతకు ముందు చెప్పినట్టుగా. ఇప్పుడు ఇంకా ఆయనలో ఉన్న ప్రేమ, అనురాగం, మన మీద చూపించే రక్షణ, ఇవన్నీ కూడా నటన. మనని ఆయన మార్గంలోకి రప్పించడానికి కిందికి దిగి విశ్వం ఎంతటిది, విశ్వరూపుడు అయిన పరమాత్మ ఎంతటి వాడు, ఈ యొక్క భూమి ఎంతటిది, ఈ విశ్వమంతా కూడా వ్యాపించిన అనంతకోటి బ్రహ్మాండాలలో పోల్చినప్పుడే ఈ భూమి ఒక ఇసుక రేణు. ఇంత పెద్ద భూమి కూడా ఒక ఇసుక రేణు. ఒక ఏనుగు వచ్చి ఒక ఆవగింజ మీద నిలబడగలుగుతుందా? అలాగా విశ్వరూపమైన పరమాత్మ చైతన్యం మన కోసం ఆవగింజ కంటే ఇంకా చిన్నగా దిగి వచ్చాడు. ఆయన్నే చూసి మనం ఆహా ఓహో అలా కాపాడాడు, ఇలా కాపాడాడు, ఇవే వీటిల్లోనే ఉండవద్దు సుమా. ఆయన విశ్వరూపాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి. అదే ఆత్మ దర్శనం, అదే ఆత్మజ్ఞానం. గురువు దానికోసమే వచ్చాడు, గురువు దగ్గర నుంచి దాన్ని మాత్రమే కోరాలి అనేది కూడా
తెలుసుకొని గురుభక్తులు గురుబిడ్డలు ఎప్పుడు కూడా సింహాల వలె ముందుకు సాగాలి, దాన్ని సాధించాలి. అది గురుమార్గం యొక్క గొప్పతనం. గురు పాదాలు పట్టుకుంటే సాధించాల్సిన లక్ష్యం అది. కనుక ముత్తసంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తుల సదృశ వ్రతాజ్యులై కొలుతురు ఎవని దివ్య పదము వాడు తిక్కునాకు. ముక్త సంగులై ముక్తిని కాంక్షించి దానికోసమే తప్పించేవాడు ఎవరైతే ఉన్నారో మునులు, మౌనముగా ఉండేవారు, మౌనముద్రను ఆశ్రయించి ఉండేవారు. అంటే ఇవన్నీ ఏంటో తెలుసా? పరమాత్మ సాక్షాత్కారానికి కావలసిన లక్షణాలు. దిదృక్షులు అన్ని దిక్కులా చూడగలిగిన వారు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను దర్శించగలిగిన దివ్య దృష్టి కలిగినటువంటి వారు. సర్వభూతహితులు, మహాత్మ లక్షణం ఏంటో తెలుసా? మంచి చెడుతో సంబంధం లేకుండా అందరినీ ప్రేమించడం రావాలండి. అది సాయి భక్తులు మనం సాధించాలి. మంచి చెడుతో సంబంధం లేకుండా అందరినీ ప్రేమించాలి సుమా. మానసికంగా వాడు చెడ్డవాడితో దూరంగా ఉండి నమస్కారం పెట్టండి సుమా. చెడ్డవాళ్ళతో కలిసి స్నేహం చేయొద్దు. ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం కూడా తెలుసుకోవాలి. చెడ్డవాడిని ప్రేమించమన్నాడని వాడితో స్నేహం చేస్తే 4 రోజులు నువ్వు కూడా చెడ్డవాడి అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దూరంగా ఉండి నమస్కరించి మనసులో దూషించొద్దు. ఇవి నా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ఇంకా ఎన్నో ఉంటాయి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృక్షానగమ్యో వందే విష్ణు భవభయహరో సర్వలోకైకనాథం. ఇలా భగవంతుని దర్శించిన మునులు ఆ దివ్య శక్తిని, దివ్యత్వాన్ని వర్ణించి మనకు అందించారు. మనం వాటిని చక్కగా చదువుకొని అర్థం చేసుకొని అనుభూతి చెందడమే పని. అది ఎప్పుడవుతుంది అంటే ఆ పద్యాల, ఆ శ్లోకాల్లోని భావాన్ని ముందు తెలుసుకోవాలి. భావం తెలిసి భావయుక్తంగా మనం దాన్ని పాడాలి. పాడుతూ ఆ యొక్క భావాన్ని దర్శించే సాధన చెయ్యాలి. అప్పుడు దివ్య దర్శనం, భగవద్ దర్శనం లభిస్తుంది. ఇవన్నీ ఏకాంతంలోనే లభిస్తుంది. ఎవరు ఏకాంతంలో ఈ సాధనలు చేస్తారో వారికే లభిస్తాయి. భగవద్ దర్శనం పొందిన వాళ్ళందరూ ఏకాంతంలోనే పొందారు. 10 మందిలో ఎప్పుడూ పొందలేం. ఎంత వద్దన్నా కానీ అందరిలో ఉన్న గుణాలే కనపడుతుంటాయి. ఈ వినగానే అనిపిస్తుంది, ఎస్, ఈ రోజు నుంచి నేను అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. మళ్ళీ కాసేపు కానీ ఏదన్నా ఒక వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏదన్నా చేశారనుకో, ఏంటి ఇలాగా వీళ్ళు అంతే వెంటనే. కాబట్టి ఈ 10 మందిలో కూర్చున్న ఈ సమస్య ఎప్పుడు కూడా ఉంటుంది. అందుకనే పరదా మాస్టర్ గారు అంటారు, బయటికి వస్తే బయట వాళ్ళతో యుద్ధం చేయాలి, ఇంట్లో వాళ్ళతో యుద్ధం చేయాలి. అంటే కోట బయట ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాలి, కోట లోపల ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాలి బయట ప్రపంచంలో వచ్చేవాడు. అదే ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చున్నవాడు లోపల ఉన్న వాళ్ళతో యుద్ధం చేసి గెలవచ్చు. అందుకని చాలామంది ఏకాంతాన్ని ఎంచుకున్నారు. అదే సమయంలో ఇంకొక మాట అన్నాడు, 4 గోడల మధ్యలో కూర్చుంటే అందరూ మహాత్ములే. నీ బుద్ధి ఎటువంటిదో బయటికి వెళ్తే కదా తెలిసేది. కాబట్టి 4 గోడల మధ్యలో కూర్చుంటే అందరూ మహాత్ములే. బయటికి వచ్చి నలుగురితో కలిసి మెలిసి తిరుగుతూ నీ బుద్ధి ఎటువంటిదో నీవే పరీక్షించుకుంటూ దాంట్లో ఉన్న లోపాలని సరి చేసుకునే అవకాశం నీకు నలుగురిలోకి వచ్చినప్పుడు వస్తుంది అంటారు. ఇది ఎవరికి ఇష్టమైన మార్గాన్ని వారు ఎంచుకొని సాధన చేసుకోవచ్చు. అలాగని బయటికి రావాల్సిన అవసరం లేదు, అలాగని ఏకాంతంలోనే కూర్చోవలసిన అవసరం లేదు. ఏదో ఒక్క మార్గంలోనే దొరుకుతుందని మాత్రం చెప్పబడలేదు. బయటికి వచ్చినా దొరుకుతుంది, ఏకాంతంలో ఉన్నా దొరుకుతుంది. బయటకు వస్తే కాస్త యుద్ధం ఎక్కువ చేయాలి, అయితే అది సుస్థిరమైన విజయం అవుతుంది సుమా. నువ్వు ఏకాంతంలో ఉంటే సులభంగా దొరుకుతుంది, కానీ ఏ చిన్న గాలి వచ్చినా నువ్వు పడిపోవచ్చు సుమా. ఎవరైనా ఒక మునిగారి కుమారుడు రాముడి చెల్లెలి భర్త మృకండ మహర్షి కాదు,
ఋష్యశృంగుడు. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. ఋష్యశృంగుడు. ఆయన బయట వాళ్ళు ఎవరిని చూడాల, మనుషులు చూడాల, ఎప్పుడు చూడాల. చాలా గొప్ప తపస్సు అయినటువంటి వాళ్ళ నాన్నగారి శిష్యరికంలో అడవిలో పెరుగుతున్నాడు, ఒక జంతువులో పెరుగుతున్నాడు, ఆయనకి ఏమీ తెలియదు. అలాంటి ఏమీ తెలియని ఒక పరిశుద్ధమైన వ్యక్తి అయోధ్యలోకి ఆ రాజ్యంలోకి వస్తే, జనకపురిలోకి తీసుకొని వస్తే వర్షాలు పడతాయి. కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడగా కరువు కాటకాలతో రాజ్యమంతా అల్లాడుతుంది. అప్పుడు కొంతమంది ఇచ్చిన సలహా ప్రకారం ఆ ఋష్యశృంగుణ్ణి ఒక 4 ఆడవాళ్ళని పంపించి వాళ్ళ హొయ్యలు చూపించి అతను ఎప్పుడు చూడవాలి, ఎవరు కొత్తగా ఉన్నారనుకొని వాళ్ళని పట్టుకొని చూసి అలా చూసి ఏదో జంతువు, నాలాంటి జంతువు అనుకున్నాడు, పిచ్చి విచిత్రంగా అనుకున్నాడు. వాళ్ళు అలా ఇలా అనుకుంటూ తీసుకెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు. అంటే ఏమీ తెలియకుండా జీవించే విధానంలో కూడా అతి సులభంగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా మనం విచారించుకొని ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి. ఆ విధంగా మరి నా గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది, సచ్చరిత్ర ద్వారా చదివినప్పుడు మనకు సులభంగా బాబా గారి గొప్పతనం తెలుస్తుంది. ఏంటి? బాబా గారి అపారమైన ప్రేమ తెలుస్తుంది. బాబా గారి ప్రేమ ప్రతి ఒక్కరూ అనుభవించుంటారు. బాబా పేరు వినగానే వెక్కి వెక్కి ఏడ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది. తమ పెద్దరికాన్ని కూడా వదిలేసి, పొద్దున్న మధుసాయి ఏదో చూపిస్తే బాబా చూపించిన లీల పబ్లిక్గా ఈయన కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఆయన చేతుల్లోకి బాబా గారు పవలించి ఉన్న బాబా గారు వచ్చారు. అది ఒక లీలగా జరిగింది. బాబా గారు చాలా చమత్కారులు కదా, డైరెక్ట్గా తెచ్చిస్తే నీకు ఆ లీల జరగదు. ఆ మధు ఏదో ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా గారు పడుకున్న విగ్రహాన్ని చూసి చాలా ఆనందపడి ఒక అర్ధగంట సేపు ఆ పాటలు పద్యాలు పాడుకొని ఆయన ఉయ్యాల ఊపి, ఎంత బాగున్నావయ్యా, ఎంత బాగున్నావు, చక్కగా పడుకున్నావు, నువ్వు నా దగ్గరికి వస్తే ఆనందంగా ఉంటుంది కదా అని మనసులో అనుకొని ఏదో వచ్చేసాడు. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళు అదే విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టారంట. ఇదంతా అద్భుతం. అక్కడే పబ్లిక్ ఏడ్ చేస్తున్నాడు, గోల గోల చూశారు. పొద్దున చిన్నపిల్లవాళ్ళ ఏడ్ చేస్తున్నాడు. ఇలాంటి ఎందుకు అలా చేస్తాడు బాబా? డైరెక్ట్ ఇచ్చేయచ్చు కదా. దానికి ముందు మధ్యలో అక్కడ చూసి దాన్ని ఆనందించి ఇది నా దగ్గరికి వస్తే బాగుంటుందని మనసులో కోరిక కల్పించి ఆ తర్వాత టక్కున వస్తే అది ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప ఆశ్చర్యం. అలా భక్తుని ఆశ్చర్యపరిచి ఆనందపరిచి అనుభవాలు ఇస్తూ ఉన్నప్పుడే భక్తిలో ముందుకు వెళ్తాం. అంత గొప్పగా ఇంత సులభంగా అనుభవాలు ఇచ్చి భక్తి మార్గంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే గురువులు ప్రపంచంలో మరి ఇంకెక్కడా లేరు లేరు లేరు. కాబట్టి ఆ విధంగా సాయినాథుల వారి మార్గంలో అనుభవాలే ప్రాతిపదికగా అతి సులభంగా కష్టపడకుండా ఏ సాధన లేకుండా. అందుకని మా బావగారు అంటారు, సాధన ఏం సాధన బాబు, మేమేం సాధన చేయట్లేదు, సత్సంగా చక్కగా ప్రారంభం చేస్తున్నావు, సత్సంగాలు చేస్తున్నావు, అన్నీ ఇస్తున్నాడు. ఎస్, అలా ఇస్తున్నాడు, ఇస్తాడు. అయితే ఇంకా కొద్దిగా నా బిడ్డలు నేను చెప్పినటువంటి ఆ మార్గాన్ని ఆచరిస్తూ అర్హత ఉన్నవాడు జపమో తపమో ధ్యానమో కూడా చేసి ఈ మానవ జన్మలో మోక్షాన్ని, అందులో శరీరం ఉండగానే మోక్షాన్ని పొందే స్థితి, బ్రహ్మసాక్షాత్కారం పొందే స్థితి అర్హతను బట్టి అది కొంతమందికే లభించింది. బాబాగారి మార్గంలో శరీరం ఉండగానే బ్రహ్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఒక్కరు కూడా ఉన్నట్టుగా కనపడకపోయినా కొంత ఆ స్థాయికి అటు ఇటుగా ఉన్నవాళ్ళు మనకు కాకసారి దీక్షిత్ కానీ, ఉపాసని బాబా గారు కానీ, రాధాకృష్ణ ఆయి కానీ, మానసపతి కానీ వీరు మనసు నిలబెట్టారు. ఆ మనసు నిలబెట్టడం ద్వారా దాని అనుభవాన్ని సూర్యుడు రావడానికి ముందు వచ్చే ఆ వెలుతురునైనా వారు చూసుంటారు. తర్వాత మోక్షం పొందినది వేరే, కానీ శరీరం ఉండగానే బ్రహ్మ సాక్షాత్కారం పొందడం చాలా చాలా కఠినం. దానికే సాధనలు. అంటే అలా బాబాగారు వారి అర్హతను బట్టి దీక్షిత్ గారిని 8 నెలలు ధ్యానం చేయించారు. చాలా కఠినమైన సాధనతో చేయించారు. ఉపాసన బాబా 4 సంవత్సరాలు అసలు ఎవరూ చేయలేని అంతర్ముఖ ధ్యానం చేయించాడు. రాధాకృష్ణమాయని ఊరంతా కూడా వెలివేసి అసహించుకున్నా సరే ఆ తల్లి ఎక్కడికి పారిపోకుండా బాబా సేవ కోసం అక్కడే ఉండిపోయి అంత గొప్ప సాయి భక్తులు నిలబడిపోయింది. అంటే వారి వారి స్థాయిని బట్టి వారికి ఆ సాధనలు ఇచ్చాడు. మానసపతిని సంసారం నుంచి పూర్తిగా దూరం చేశాడు, మళ్ళీ సంసారానికి అవసరం పంపించాడు, అది వేరే విషయం. కానీ అంత వైరాగ్యం ఉంది మహల్సపతికి. అంటే వారికి ఆ స్థాయి ఉన్నప్పుడు, ఆ వైరాగ్యం ఉన్నప్పుడు ఆయన ఆ స్థాయికి తగ్గ సాధనలు ఇస్తాడు, మోక్షానికి కావాల్సిన సాధనలు ఇస్తాడు. కాబట్టి బాబాగారిని అర్థం చేసుకునేటప్పుడు ఒకే రకంగా అందరికీ ఒకే రకమైనటువంటిది కాదు. కేవలం పారాయణాలు, కేవలం సత్సంగాలు వారి స్థాయిని బట్టి. వారు కనుక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అర్హత
వచ్చినప్పుడు వారికి కూడా ధ్యానం వస్తుంది, వారికి కూడా యోగం వస్తుంది, వారికి కూడా తీవ్ర వైరాగ్యం వస్తుంది. ఇవన్నీ కూడా సందర్భాన్ని ఆ వ్యక్తుల అర్హతలు బట్టి ఇస్తూ వస్తుంటారు. కాబట్టి బాబా గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సచ్చరిత్ర, బాబా రక్షణ, బాబా ప్రేమ, బాబా యొక్క విశ్వవ్యాపకత్వం, బాబాలో ఉన్నటువంటి దైవ లక్షణాలు అవన్నీ కూడా చదివినప్పుడు బాబా మీద మనకు ప్రేమ కలుగుతుంది. ఇంకొక మార్గం, బాబా గారి 4 హారతులు చదువుతూ వాటి భావాన్ని కూడా తెలుసుకోగలిగితే భక్తి అత్యంత సులభంగా మనలో కలగడానికి, భక్తి బీజాలు వృద్ధి చెందడానికి హారతులు ఒక పెద్ద మనకు అవకాశం. బాబా ఇచ్చినటువంటి గొప్ప సాధన మార్గాల్లో సచ్చరిత్ర ఒకటి, హారతులు ఒకటి. బాబా యొక్క దివ్యత్వాన్ని, బాబా ఏ దైవ స్వరూపం అన్నీ నేనే చెప్పాను. పాండురంగం నేనే, దత్తుని నేనే, శివుణ్ణి నేనే, ఇలా సకల దేవతా స్వరూపుడుగా ఆయన అడిగి రాయించుకున్నాడు కదా హారతుల్ని. ఎందుకు రాయించుకున్నాడు? తానెవరో తెలుసుకోమని చెప్తున్నాడు. అందరిలాగా నేను సాధారణమైన గురువుని కాదు, సాధారణమైన యోగిని కాదు, సాధారణమైన సిద్ధపురుషుని కాదు, నేను సాక్షాత్ పరబ్రహ్మని చెప్తున్నాడు. అలా తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడే హారతుని కూడా సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవద్భ్రాంత విధ్వంసమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనంతాతులాతే కసేరే స్తవావే అనంతాతులాతే కసేరే నమావే అనంతాముఖాచాసినే శేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ ఐసాయే ఈబా సాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతు శృతిసారా అనాసుయాద్రి కుమార మహారాజే ఈబా కాశీ స్నాన జపా ప్రతి దివసి కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలత్రాసి నిద్రామాహురదేశి ఐసాయే ఈబా. ఆయన దివ్యశక్తిని తెలుసుకోవడానికి ఇవన్నీ మార్గాలు. కాశీలో స్నానం ఏంటి, కొల్హాపూర్లో భిక్ష ఏంటి, తుంగలో మాహురలో నిద్రించడము, తుంగలో జలం తాగడము ఎలా జరుగుతుంది ఒక రోజులో? ఇవన్నీ కూడా అంటే విశ్వమంతా వ్యాపించిన దత్తస్వామి ఆయన ఉన్నాడు. జోలిలో బతసే వామకరి త్రిశూల ఢమరోద్ధారి భక్త వరద సదా సుఖకారి దేశిల ముక్తిచారి ఐసాయే ఈబా. ఆయన రూపాన్ని వర్ణిస్తున్నాడు. చేతుల త్రిశూలం, ఢమరుకం, భుజాన జోల, తను నమ్ముకున్న వారికి లక్ష్మి నివాసం, వారింట్లో తను ఆశ్రయించే వారిని రక్షించడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. ఇలా అనంతంగా పరమాత్మ తత్వాన్ని అధ్యయనం చేయాలి. భాగవతం ద్వారా, గురు చరిత్ర ద్వారా, గురు గీతలోకి వెళ్తే బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురౌతో నమామి. ఈ ఒక్క శ్లోకంలో పరబ్రహ్మతత్వం అంతా చెప్పడం జరిగింది. ఏకం, ఉన్నది ఒక్కడే, నిత్యం, ఉండేవాడు ఎప్పుడు ఆయనే, విమలం, మలినం లేదు, ఎటువంటి గుణాలు లేవు, అచలం, కదలిక లేదు, విశ్వమంతా నిండుగా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపుడైన సాయినాథుల వారి పాదలు పట్టుకున్నాను నేను. ఎంత భక్తి చూపించాలి, ఎంత శ్రద్ధ చూపించాలి. కాబట్టి ఆయన విలువ తెలిసే కొద్దీ కూడా మన శ్రద్ధ పెరుగుతుంది. ఆ శ్రద్ధని శాశ్వతం చేయడానికి, నిరూపించుకోవడానికి కొన్ని సాధనలు చేయాలి. అవే నియమాలు. నియమం అంటే బాబుకు చాలా ఇష్టం. అంటే నియమానుసారంగా ఏదైనా సాధన చేయి. సాధన ఎందుకని అన్నారంటే, సాధన ఈజ్ ఈక్వల్ ప్రతి నిత్యము కూడా నియమంగా అదే శ్రద్ధాభక్తులతో చేస్తూ పోయే
దానిని సాధన అంటారు. ఒక అతీతం నేర్చుకోవాలి, రోజు వాడికి అతీతం చేస్తాడు, దాంట్లో నైపుణ్యం సాధిస్తాడు. ఒక నాట్యం నేర్చుకోవాలి, రోజు నాట్యం చేస్తుంది, రోజు అదే శ్రద్ధతో గంటల తరబడి నాట్యం వస్తుంది. ఓ సంగీతం నేర్చుకోవాలి, రోజు గంటల తరబడి సంగీత సాధన చేస్తే సంగీతం వస్తుంది. అలాగే భగవంతుని యొక్క ఉపాసనను కూడా ప్రతిరోజు నియమం తప్పకుండా, అందుకని గురు వ్యవస్థ చాలా సీరియస్గా ఉంటుంది. గురు వ్యవస్థ ఎక్కడ కూడా పలచడగా ఏదో సర్లే ఉండదు. ఈవెన్ ముఖ్యంగా లలిత కళలు అనేవి తీవ్రమైన కళలు, అవి దైవదత్తమైన కళలు, అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక్క నిమిషం తేడా వచ్చినా చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. ఆ నేర్చుకునే వాళ్ళలో అవిధేయత 1% కనిపించినా పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది. దానికంటే ఆధ్యాత్మిక మార్గంలో 100 రెట్లు పనిష్మెంట్ ఉంటుంది, 100 రెట్లు సీరియస్నెస్ ఉంటుంది, శిక్షలు ఉంటాయి. ఊరికే ఏది రాదు. మామూలుగా మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాం, అక్కడ ఒక రకమైన శిక్షణ. ఇలాంటి స్కూల్లో చేర్పిస్తాం, ఇక్కడ ఒక రకమైన అప్గ్రేడ్ శిక్షణ. మిలిటరీ స్కూల్లో చేర్పిస్తాం, తీవ్రమైన పనిష్మెంట్లు ఉంటాయి. కానీ అక్కడ తయారై వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు, మిలిటరీ స్కూల్లో చదివిన పిల్లవాడు ఎలా ఉంటాడు, అలాగా గురు శిక్షణలో తరబేదు పొందిన వాళ్ళు కూడా అలా తయారవుతారు. అంతేగాని ఎలా పడితే అలా జీవించడం, ఎలా పడితే అలా మాట్లాడడం, సరేలే చదువుకున్నాంలే, సరేలే వెళ్ళాంలే, వెళ్దాంలే, చూద్దాంలే, నేర్చుకున్న కాడికి నేర్చుకున్నాంలే, ఇంకా మన వల్ల ఏమవుతుందిలే, మనలాంటి వల్ల ఏమవుతుందిలే, ఇలా అనుకునే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో అస్సలు పనికిరారు. భౌతికానికన్నా పనికొస్తారేమో. పొద్దున కృష్ణ చెప్పినట్టు నా మంచం మీద పొగ దానంతటికి వస్తుందని అనుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం నువ్వు తీవ్రంగా సంకల్పన చేయకుండా, దృఢమైన చిత్తంతో, ధైర్యంతో, కొన్ని వదలాల్సినవి వదలకుండా నువ్వు పొందలేవు. కాబట్టి నియమానుసారంగా బాబా గారి కార్యక్రమాలను మనం పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇన్ని హారతల్లో ఖచ్చితంగా హాజరవుతాను నేను. ప్రతిరోజు సత్యత్ర పారాయణం నియమంగా చదువుతాను నేను. సత్సంగాలు ఎక్కడైనా తిరిగితే ఖచ్చితంగా వెళ్తాను నేను. ఇలాంటి నియమాలు పెట్టుకొని నియమం తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానికే ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో, ఆ నియమాన్ని పాటించగలుగుతారో, ఆ నియమంలో నుంచే శక్తి వస్తుంది, ఆ నియమంలో నుంచి గురువు అనుగ్రహం ప్రసరిస్తుంది. నువ్వు ఎంత నియమబద్ధంగా చేస్తే అంత ఎక్కువ అనుగ్రహం ప్రసరిస్తుంది. ఈ నియమం గురించి 2 చెప్పేసి ఆప్ చేస్తాను. కృష్ణ లేచాడంటే ఏదో ఆ డౌటే, నెమ్మదికి తిరుగుతుంటాడు అట, గురువుగారికి కనపడితే కాస్త ఆప్ చేస్తాడు. 2 నియమాలు. బాబా గారి భక్తుల్లో నియమాన్ని పాటించిన వాళ్ళలో మనకు మేఘశ్యాముడమ్మ ఒంటికాల మీద నిలబడి హారతి అంతా ఇచ్చేవాడు. రాను పోను 8 కోసల దూరం నడిచి బిల్వపత్రి తీసుకొచ్చి బాబా గారికి పూజ చేసేవాడు. ఇది నియమంగా పెట్టుకున్నాడు. అసలు ఎవరు చేయరు, ఊహించండి. నా వరకు నేను చెప్తానమ్మా, నా తోటలో ఉన్న పూలు కూడా తీయాలంటే బాబా గారు కూడా పూలే కదా, పూలు కూడా బాబాయ్ అయి ఉన్నప్పుడు ఇంకా పూలు ఎందుకు ఆయనకి ఇవ్వడం? ఇది బద్ధకంతో కూడినటువంటి వ్యవహారం, నిజం కాదు. జ్ఞానం అనుకుంటాం కానీ అది నిజం కాదు. భక్తి ఎప్పుడూ ఆచరింపాలి, ఒకే రకంగా వదిలిపెట్టకూడదు, జ్ఞానం వచ్చినా సరే. కాబట్టి కొద్దిగా దూరంగా పూలు పోయి తీసుకొచ్చి పెట్టాలంటే కూడా బద్దకించే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన నా 8 కోసల దూరం ప్రతిరోజు నడిచి వెళ్ళి బిల్వపత్రి తెచ్చి బాబాని శివుడి రూపంలో అర్చించేవాడు. ఒంటికాల మీద నిలబడి హారతి ఇచ్చేవాడు. ఈ నియమాన్ని చివరి వరకు పాటించాడు. అసాధ్యం అసాధ్యం అసాధ్యం. అసలు హారతుల్లో నిలబడ్డమే అసాధ్యం 2 కాళ్ళతో, అందుకని కూర్చొని పోతుంటాం మనం. కానీ ఆయన ఒంటికాల మీద నిలబడ్డాడు. అంత నియమంగా ఆరాధించాడు కాబట్టి చివరికి బాబా ఏమన్నాడు, ఇతను నా నిజ భక్తుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. శ్యామకి ఆయన చేసిన సేవకి నేను మొన్న చూశా, ఆయన కూడా మోక్షం ఇచ్చాడేమో, ఆ పదం అలా ఉంది. బాబా గారు శ్యామకి, నీకు నేను ఈ విష్ణు సహస్రనామ మాల వేసి అతని భవబంధాల నుంచి విముక్తి చేస్తానన్నాడు. ఎంత గొప్ప సేవ చేశాడు రాధాకృష్ణమయ్య. బాబా గారు వచ్చిపోయే దారులన్నీ మలమూత్రాలన్నీ ఊడ్చి మసీద్ అంతా అలికి శుభ్రం చేసి నియమంగా చేసి, అందుకని ఆమె చనిపోయిన తర్వాత ఎవరు ఏమనుకున్నా కానీ రేగే వచ్చినప్పుడు ఆ రాధాకృష్ణ ఇక్కడ ఉంది అన్నాడు. అంటే నా హృదయంలో ఉంది ఆమె అన్నాడు బాబా. ఆమెకు ఆస్థానం ఇచ్చాడు.
కాకసాధ్యక్షుడు ఇందాక బాబాగారు చెప్పినట్టుగా నియమంగా ఆ భాగవతం రామాయణాన్ని నియమంగా పాలన చేశాడు. బాబా కోసం సర్వస్వం త్యాగం చేశాడు. లక్షల కోట్లు ఎదుర్కొన్నాడు బాబా కోసం. విమానంలో తీసుకెళ్తా అన్నాడు. చూడండి, వారు చేసిన ప్రతి త్యాగాన్ని ఆ స్థాయిలో గుర్తించి ఆ స్థాయిలో ఫలితాలు ఇచ్చాడు. ఉపాసన బాబా 4 సంవత్సరాలు ఉండమన్నాడు, 3.5 సంవత్సరాలు. మనమైతే ఒక రోజులు ఉండం అనుకోండి. ఆయన ఉన్న ఆ కాండోబా దేవాలయంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రోజు కూడా ఉండం. అటువంటి 3.5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఆ స్థాయికి మెహర్ బాబాకి గురువు కాగలిగిన స్థాయికి వెళ్ళాడు. బాబా గారు గోడ పట్ట మీద పడుకుంటే ఆయన గోడ పట్ట చుట్టుకున్నాడు. వైరాగ్యం. అందుకని ఆయనకేం సర్టిఫికెట్ ఇచ్చాడు? నా సమస్తం కూడా బంగారు రేఖ మీద రాసి ఉపాసన బాబాకి ఇస్తాను. ఏ ఒక్కరి సేవని, వారి నియమాన్ని, వారి యొక్క త్యాగాన్ని, వారి సాధనను ఆయన గుర్తింపు లేకుండా ఉంచుకోండి. తెలియజెప్పాడు ఆయన వారి స్థాయిని బట్టి, వారి అర్హతను బట్టి. అలా వారు శ్రద్ధ కనపరిచిన వారికి శ్రద్ధ నియమం అక్క చెల్లెళ్ళు, దీన్ని విడదీసేదేం లేదు. శ్రద్ధగా చేస్తూ ఉంటే, నియమంగా చేస్తూ ఉంటే అవే సహనం. శ్రద్ధ సహనం. శ్రద్ధలో నుంచే సహనం పుడుతుంది. శ్రద్ధ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఉందో, అసలైన కాన్సన్ట్రేషన్ శ్రద్ధ అంటే చెప్తాను. శ్రద్ధ ఈజ్ ఈక్వల్ ఏకాగ్రత, ఏకాగ్రం ఈజ్ ఈక్వల్ తపస్సు, తపస్సు ఈజ్ ఈక్వల్ సమాధి స్థితి. తనను తాను మర్చిపోయి పని మీద దృష్టి నిలిపి ఎవరైతే పని చేస్తారో అది అన్నిటికంటే గొప్ప ఏకాగ్రత. అంటే తనను తాను కూడా మర్చిపోయి పని చేయాలి, సమాధి స్థితి. అలాంటి ఒక గొప్ప ఈ యొక్క శ్రద్ధ అనే లక్షణాన్ని సహనం లేకుండా సాధించాలి. కాసేపు శ్రద్ధగా కూర్చొని ఏంటి ధ్యానం ఏం సరిగ్గా వంటపట్టట్లేదు, ఏం కనిపించట్లేదు, దివ్య దర్శనాలు కావట్లేదు. కాసేపు హారతి తిప్పి ఏంటి బాబాగారి దగ్గర ఏమీ కనిపించట్లేదు, లీలలు ఏమి రావట్లేదు. మన మా అక్క చెప్పింది బాబా ఫోటో నుంచి బయటకు వచ్చాడంట, నాకేం రావట్లేదు అని ఇలా కాస్త కాస్త చేసి మనకు లీలల కోసం వాటి కోసం చూసుకుంటూ ఉండే భక్తిలో ఏమీ రాదు. సత్సంగం కూడా అంతే. నిన్ను నువ్వు మర్చిపోయి సత్సంగం వినే దశలో నువ్వు ఉన్నప్పుడే ఆ యొక్క సత్సంగ ప్రయోజనం కలుగుతుంది. ఏదైనా పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ చేసేటప్పుడు ఏకాగ్ర చిత్తంతో, అనగా ఒక తపస్సులాగా భావించి నిన్ను నువ్వు మర్చిపోయి దాన్ని చేయగలిగినప్పుడు దాంట్లోంచి సంపూర్ణమైన ఫలితం వస్తుంది. అటువంటి ఏకాగ్రత, శ్రద్ధ మనం చూపించలేకపోవడం వల్ల మనకు వచ్చే స్థాయిలో మనకు ఫలితాలు వస్తాయి. యథావంతత్వతి కష్టో ఫలి. ఎంత కష్టపడితే అంత. 4 రోజులు కష్టపడితే 4 రోజులు కూలి, రోజు గంట చేస్తే రోజుకు గంట కూలి, 4 గంటలు. బాబాగారు అది కూడా చెప్పాడు. ఒక గురువు గారి దగ్గర మేము అందరం 4 పనిచేస్తున్నాం. వాళ్ళకి ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 100 రూపాయలు, ఇంకొకరికి ఎంత 150 వచ్చింది. నాకు మాత్రం 3 కలిపితే ఎంత అవుతుందో 2 వచ్చింది అన్నాడంటే అక్కడ కూడా ఇదే రహస్యం. నేను గురుసేవ అంత బాగా చేశాను, గురువు గారు అంత ఎక్కువగా నన్ను అనుగ్రహించాడు. ఇందులో రహస్యం లేదు. భౌతికమైన, ఆధ్యాత్మికమైన నీవు చూపించే శ్రద్ధను బట్టే నీకు ఫలితాలు ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక మార్గంలో కానీ, భౌతిక మార్గంలో కానీ నేను ఇంతకాలం ఈ మార్గంలో ఉన్నానే, నేను ఇంకా వీటిని చేయించలేకపోతున్నానే, నాకేం బాబా అనుకోవడం రాలేదు అంటే శ్రద్ధ. అది తప్ప ఇంకో లోపమే లేదు అనేది. శ్రద్ధ, సహనాలనే ఈ యొక్క 2 లక్షణాలని మనం సాధించుకోవాలి అంటే ఆ మార్గం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఆ దైవం, ఆ గురువు యొక్క గొప్పతనాన్ని వీలైనంత ఎక్కువగా తెలుసుకోవాలి. తద్వారా వారి మీద మనకు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలిగిన తర్వాత నియమంగా మనం వారి ఉపాసన చేస్తాం, వారిని ప్రేమిస్తాం. ఆ నియమం ఎంత నువ్వు ఖచ్చితంగా పాటించగలిగితే అంత ఫలితాలు నీకు వస్తాయి అనేది ఈ శ్రద్ధా సహనాలని వివరిస్తూ బాబా గారు ఇచ్చినటువంటి అనుగ్రహం మేరకు మీకు తెలియచెప్పడం జరిగింది.